మనకు వెంటనే విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా రాజీనామా చేయాలి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి మమతా బెనర్జీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే భారతదేశ వ్యాప్తంగా యొక్క కలించి వేసే సంఘటన ట్రైనింగ్ లో ఉన్నటువంటి డాక్టర్ పైన మౌమిత అనే డాక్టర్ పైన ఈరోజు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తుల పైన ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఎంసీ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు ఈరోజు మహిళ అయినప్పటికీ ఒక మహిళ యొక్క విషయంలో ఇంతవరకు న్యాయం చేయకపోవడానికి గల కారణాలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 33% రిజర్వేషన్ వచ్చినటువంటి మహిళలకు ఈరోజు ఇక్కడ రక్షణ లేకపోతే ఈరోజు ఇక్కడ ఉన్న భారతీయ మహిళలు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి టీఎంసీ గవర్నమెంట్ ఈరోజు కప్పించుకోవడానికి ఈ యొక్క మమతా బెనర్జీ గారు వారి సపోర్టుగా ఆనందిస్తున్నారు. అమ్మా, మీరు నిజంగా మహిళ అయితే, మీకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమ్మాయికి న్యాయం జరగాలి, ఇలాంటి సంఘటనలు పురాతనం కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక వెస్ట్ బెంగాల్లో ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఎన్నో సంఘటనలు పురాతనం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీసం శ్రద్ధ లేకుండా వహించడం చాలా బాధాకరం. వెంటనే ఒక నిందితులను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా సిబిఐ విచారణ జరిపిస్తున్నటువంటి యొక్క అధికారులను దీన్ని ముమ్మరంగా పాస్ చేయాలి, వేగవంతం చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళా పురాతనం కాకుండా భారతీయ మహిళలకు హక్కులు కల్పించే విధంగా మరొక మహిళల పట్ల ఎవరైనా వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే కన్నెత్తి చూడాలన్నా ఈ యొక్క దేశంలో మహిళలకు భద్రత గట్టి ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క ఎవరైతే పురుష జాతికి అర్థంగా అయ్యే విధంగా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క విచారణను పూర్తిగా వెంటనే చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేసి విద్యార్థులకు కావచ్చు, మహిళలకు రక్షణ కల్పించే వరకు ఏబీవీపీ తప్పకుండా పోరాటం చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాకేష్, ఏబీవీపీ.